క్రీడా రంగంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ అన్నారు. అన్లిమిటెడ్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో రైల్వే స్టేడియంలో యూసీసీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ క్రీడల్లో మన దేశంలో క్రికెట్కు ఎక్కువ ఆదరణ ఉందన్నారు. క్రికెట్లో రాణించే క్రీడాకారులకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. నేడు పురుషులు మహిళలు కూడా క్రికెట్లో రాణించేందుకు శ్రమిస్తున్నారని చెప్పారు. ఇది మంచి శుభ పరిణామమని, భవిష్యత్తులో మరెందరో ఉత్తమ క్రికెట్ క్రీడాకారులు దేశానికి లభిస్తారని అన్నారు. ఈ నెల 21 వరకు ఈ టోర్నమెంట్ కొనసాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, టోర్నమెంట్ నిర్వాహకులు పాల్గొన్నారు. యాక్చువల్గా ఇది ఒక మంచి టోర్నమెంట్. వైజాగ్లో జరిగే యంగ్స్టర్స్, యంగ్ ప్లేయర్స్ అందరికీ యూసీసీ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. దాన్ని వీళ్ళందరూ ఎప్పుడు మిస్ అవ్వకుండా ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తూ వాళ్ళు సొంతగా ఎక్స్పెండిచర్ అంతా బేర్ చేస్తూ దాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేయడం, దానికి ఇప్పుడు నన్ను పిలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మా కొత్త కమిటీ అందరూ కూడా క్రికెట్ పట్ల చాలా ప్యాషనేట్గా ఉన్న వాళ్ళే ఉన్నారు. మా కొత్త అసోసియేషన్ అందరూ కూడా ఎప్పుడూ లేనిది ఫస్ట్ టైం ఐపీఎల్లో 5 ప్లేయర్స్ ఆంధ్ర నుంచి సెలెక్ట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. అది మేము ఆల్రెడీ చాలా మంచి అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నాం. అది కాక మనకి ఇప్పుడు ఐపీఎల్ కూడా 2 మ్యాచెస్ వచ్చినాయి. 2 మ్యాచెస్ విశాఖపట్నం రావడానికి దీని వెనకాల అంటే మ్యాచ్ వచ్చినాయి అనే తెలుసు, కానీ దీని వెనకాల ఉన్న కృషి చాలామందికి తెలియదు. యాక్చువల్గా మా ప్రెసిడెంట్ చిన్ని గారు కానీ, సెక్రటరీ సతీష్ గారు కానీ రోజు లోకేష్ గారితో ఫాలోఅప్ చేసి, లోకేష్ గారితో జిఎంఆర్ వాళ్ళ ఓనర్స్తో మాట్లాడించి దాన్ని తేవడంలో చాలా కష్టపడితే కానీ ఈ 2 మ్యాచెస్ రాలేదు మనకి. దాని గురించి అని చెప్పి ఈ అన్ని విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా పెంచాలనే ఇప్పుడు స్టేడియం కూడా రెనోవేట్ చేస్తూ ఇవన్నీ మొత్తం ఓవరాల్గా క్రికెటింగ్ని ఆంధ్రాలో మేము వచ్చిన తర్వాత ఒక చేంజ్ చూపించాలన్న దాని మీదే చాలా కష్టపడుతున్నాం. డెఫినెట్గా చేసి చూపిస్తాం కూడా. ఎవరున్నా సరే ఇప్పుడు మేము అనుకుంటుంది ఏంటి అంటే ఈ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి ఒక అకాడమీస్ రన్ చేద్దామని కంప్లీట్గా. ఎలా అంటే వాళ్ళకి కొంతమందికి ఇవన్నీ చేయడానికి ఎక్స్పెండిచరు అవ్వడానికి వాళ్ళకి ఫైనాన్షియల్గా అంత సపోర్ట్ ఉండకపోవచ్చు. సో అలా ప్లేయర్లో స్కిల్ ఉండి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడినా ఏదన్నా ప్లేయర్ మేమే అకాడమీ రన్ చేసి 365 days అక్కడే అకామిడేషను, అక్కడే లాడ్జింగ్, ఫుడ్ అన్నీ అక్కడే పెట్టి, అక్కడే స్టడీస్ కూడా వాళ్ళకి అక్కడే అన్నీ ట్రైనింగ్ అక్కడే, కోచెస్ అక్కడే ఉంటారు, అన్నీ అక్కడే ఇచ్చి ఈ ప్లేయర్స్ని మనం ఎంతవరకు పుష్ చేయగలమో అన్నీ చేసి అన్ని విధాలుగాను వాళ్ళని యంగ్ టాలెంట్ని బయటికి తీసుకురావాలనేది 16 ఏజ్ నుంచే తీసుకురావాలనేది మా టార్గెట్. లేనిది ఆంధ్రాకి మిథాలీ రాజ్ గారిని పెట్టాం. మిథాలీ రాజ్ గారు అంటే విమెన్ క్రికెట్లో ఆవిడ ఒక లెజెండరీ పర్సనాలిటీ. ఆవిడని తీసుకొచ్చి మన ఆంధ్రాకి ఒక మెంటర్గా పెట్టి ఆవిడ ద్వారా ఇప్పుడు మొన్న మీరు అబ్జర్వ్ చేస్తే 19 ఆంధ్ర నుంచి శబ్నం అనే అమ్మాయి వరల్డ్ కప్ రిప్రజెంట్ చేసింది. అలా ఇంకా ఫర్దర్గా కూడా మీకు ఈ 5 yearsలో 100% మేము చెప్తున్నాం. విమెన్ క్రికెట్లో కూడా చాలామంది ఇండియాని రిప్రజెంట్ చేసే ప్లేయర్